చెన్నై వెళ్ళి ఇండియా సిమెంట్స్ అధినేతతో 5 గంటల పైగా చర్చలు జరిపాడు. ఏ గూడుపుట అనే ఉంటుందంటారు, అది ఎలా చూస్తారు? సాధారణ ఎక్స్లో అతను ఇది పోస్ట్ చేశారండి. సాధారణ ఎక్స్లో 4 లైన్లు 3 లైన్లు ఉంటాయి. అంటే బర్త్డే విషెస్ కానీ, లేకపోతే కండోలెన్సెస్ కానీ, ఎవరైనా అచీవ్మెంట్ ఉంటే వాళ్ళకి అభినందించడం కానీ, లేదా ఒక ఇంపార్టెంట్ విషయాల మీద స్పందించడం కానీ, ఇది ఎక్స్లో ఒక క్లుప్తంగా ఒక బుల్లెట్ పాయింట్ కింద ఉంటుంది. సాధారణంగా ఎవరు చేసిన క్లుప్తంగా సందేశం ఉంటుంది. ఇతను ఏకంగా స్టోరీ రాసిండే అక్కడ. అదే స్టోరీ పూర్తిగా అవాస్తవాలతో అబద్ధాలతో కూడిన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద జల్లి కార్యక్రమం. అక్క చెల్లెమ్మలను మోసం చేసాడు చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అతను ఏకంగా బకెట్ పేడ నీళ్ళు జల్లాడు ఒక రకంగా. అదే ఆర్టికల్ సాక్షిలో రాసేసారు. అదే మొత్తం ఇంకా వాళ్ళందరూ అదే వాడతారు. అయితే దీని మీద సమాధానం చెప్పుకుంటూ ఉంటారు జనం అంతా, మల్నాటి విశ్లేషకులు లేకపోతే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మద్రాసు వెళ్ళి ఏదో పెళ్ళికి వెళ్తున్నానని చెప్పి అక్కడ శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ అతను ఒక వెసులుబాటు ఉపశమనం పొందాడు ఆ మధ్య ఈ కేసుల నుంచి. ఇప్పుడు అతను ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. అంటే ఇతను కాంగ్రెస్ కూటమిలో చేరిపోవడానికి, ఇండియా కూటమిలో చేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ద్వారము తెరవబడి ఉన్నది అని చెప్తున్నాడు అతను.